శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఓం నమో వెంకటేశాయ. హరహర మహాదేవ శంభో శంకర నిత్య గంగాధర సత్య శివ సుందర. మిత్రులందరికీ శుభోదయం, శుభదినం, శుభ సోమవారం. అందరూ బాగుండాలి. ఈరోజు సందేశం ఏమిటి అని అంటే, పెళ్ళి కానటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా శ్రద్ధగా వినండి. మీరు రాసుకోండి అవసరం ఉంటే. జన్మ నక్షత్రాన్ని బట్టి, నామ నక్షత్రాన్ని బట్టి కొన్ని వృక్షాలు ఉంటాయి, పంచవృక్షాలు అని. ఏ టెంపుల్లో కూడా అయినా కూడా అవి ఉంటాయి. విసిరి చెట్టు కానీ, రావి చెట్టు కానీ, మేడి చెట్టు కానీ, బిల్వ వృక్షాలు కానీ, ఇలా పంచవృక్షాలు ఉంటాయి. వేప చెట్టు లక్ష్మీనారాయణుడు, రావి చెట్టు, వేప చెట్టు లక్ష్మీనారాయణుడు. పెళ్ళి కాని అమ్మాయి కానీ అబ్బాయి కానీ ప్రదక్షిణ చేయండి. రావి చెంబుతోటి నీళ్లు పోయండి, కొంచెం చక్కెర పెట్టండి. పసుపు కొమ్ములు స్వామివారి దగ్గర, అమ్మవారి దగ్గర మీరు పెట్టండి. వేప చెట్టు, రావి చెట్టు ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చుట్టూ 5 చుట్టూ ప్రదక్షిణ చేయండి. మనస్సులో సంకల్పించుకోండి, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ దూరం కావాలి, నాకు వివాహం కావాలి స్వామి అని చెప్పేసి ఆ లక్ష్మీనారాయణులకు మీరు పసుపు కుంకుమ వేయండి ప్రతిరోజు. ఇట్లా ఒక 10 డేస్ 11 డేస్ మీరు చేయాలి. చేసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది, ఇల్లంతా కూడా బాగుంటుంది. పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి కూడా చాలా సంతోషంగా, చక్కగా, సులువుగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. వట్టి మాటలు కట్టి పెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి. ఎవరో చెప్పిర్రు, ఎవరో చేస్తారు అన్నది మీరు నమ్మొద్దు. కళ్ళబుల్లి మాటలు మీరు వినొద్దు. శ్రద్ధగా ఆలోచన చేసి విన్నప్పుడే, ఆ విధి విధానాలను పాటించినప్పుడే మనుషులందరూ కూడా సంతోషంగా ఉంటారు. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకోవాలి. కళ్యాణం చాలా ఘనమైనది. కళ్యాణం ఆగిపోకూడదు, ఏ అరిష్టాలు రాకూడదు. కళ్యాణం సులువుగా జరగాలంటే ఈ విధి విధానాలు మీరు పాటించండి. సంతోషం, శుభం. శ్రీరస్తు శుభమస్తు సమస్త సన్మంగళాని భవంతు. హర హర మహాదేవ్.